నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వాలంటీర్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి డిసిసిబి మాజీ చైర్మన్ ఆనా విజయ్ కుమార్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. జగనన్న పాలనలో వాలంటీర్ల సేవలు అభినందనీయమన్నారు. కరోనాలో సైతం సేవలు అందించిన వారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని, వాలంటీర్ల సేవలు అమోఘమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు వారికి అందించారు. మన వాలంటీర్స్ మనం వివరిస్తూ మనం సిద్ధంగా ఉండాలని మీకు అందరూ తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని సన్మానించుకోవడం అంటే మమ్మల్ని మేము సన్మానించుకున్నంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా కష్టపడే జీవులు మీరందరూ కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కలిసినా కూడా అన్ని విషయాలు పక్కన పెట్టి వాలంటీర్ల గురించి చెప్తాడు. వాళ్ళే మనకి రేపు సారథులు. ఒకసారి మేము కూడా చెప్పాం, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు అని అన్నప్పుడు ఆయన నాకు తెలుసు, నా నమ్మకం కూడా వాళ్ళకి తప్పకుండా ఎన్నికలైన తర్వాత మనం మంచి శుభవార్త చెప్దామని అనటం చాలా సంతోషించిన విషయం. శుభవార్త అంటే మీకు అందరికి కూడా అర్థమై ఉంటుంది అది ఏమిటనేది కూడా. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తర్వాత సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో మన రూరల్ నియోజకవర్గంలోనే 1100 మంది సచివాలయ సిబ్బందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 2000 మంది వాలంటీర్లకి వాళ్ళ ప్రాంతంలో ఉండే యువకులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. గతంలో ఎవరు కూడా చెప్పింది చేయలేదు. ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాలే కాక మళ్ళా తిరిగి కొత్త పథకాలను కూడా అనేక పథకాలు మా ద్వారా మీకు ఇచ్చారు అని మీరు గర్వంగా కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ 2 నెలలు పనిచేయండి. మీకోసం మేము 5 సంవత్సరాలు కష్టపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి తలుపును కూడా తట్టి మీరు చెప్పాల్సినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని, మన గుర్తు ఫ్యాన్ గుర్తని తెలియజేసినటువంటి బాధ్యత ప్రతి వాలంటీర్ మీద కూడా ఉందని తెలియజేసినాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ నా 2 కళ్ళు అని చెప్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాలంటీర్లు కానీ సచివాలయం వ్యవస్థను కానీ ఏ విధంగా గౌరవాన్ని కల్పిస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒమ్ము చేసుకోకుండా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ అయ్యే ఫైలు రెడీ అవుతుందని కూడా తెలియజేస్తున్నాను. దాన్ని మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే ప్రతిపాదిస్తారని కూడా తెలియజేస్తున్నాను. మనకి అదే కాకుండా వాలంటీర్లందరికీ కూడా ఒక ఉన్నత భవిష్యత్తుని కల్పించడంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారని కూడా తెలియజేస్తూ